ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి సాదర స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో 1973లో విడుదలైనటువంటి ఒక గొప్ప సినిమా అది. ఆ సినిమా నిజంగా ఆ సినిమా వచ్చిన రోజుల్లో అంటే జనం విరగబడి చూశారనమాట ఆ సినిమాని. అంత అదృష్టం అంటే ఆ సినిమాకి అంత అదృష్టం పట్టింది. కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో విడుదలైన డ్రామా యాక్షన్, ఫైట్స్, శృంగారం, నవరసాలు కలిసి ఉన్న మెగాస్టార్ చిరంజీవి చిత్రం 'ముఠా మేస్త్రి'. ఇందులో చిరంజీవి సరసన అందాల తార మీనా, అలాగే రోజా నటించారు. రచన పరుచూరి బ్రదర్స్, కెమెరా ఎస్ గోపాలరెడ్డి, సంగీత దర్శకులు రాజ్కోటి, నిర్మాతలు కెఎస్ శేఖర్ బాబు, డి శివరాం ప్రసాద్ రెడ్డి వారు ఈ సినిమాను నిర్మించారు. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. అంటే క్లుప్తంగానే నేను చెప్తున్నాను. కథ గురించి క్లుప్తంగా చెప్పాలంటే, బోసు అనే యువకుడు అంటే చిరంజీవి ఒక దేశభక్తి గల యువకుడు. అన్యాయాలపై స్పందించి అందరికీ మేలు చేస్తూ ఉంటాడు. ఎక్కడ అన్యాయం జరిగినా అతను ప్రత్యక్షం అవుతాడు. అందరికీ మేలు చేసి వారి యొక్క సమస్యలు తీరుస్తూ ఉంటాడనమాట. ఆత్మ అనే వ్యక్తి ఆ ప్రాంతంలో ఒక ముఠా నాయకుడు. బోసు అతని యొక్క అన్యాయాలపై తిరగబడి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటాడు. ఈ చిత్రంలో బోసు చెల్లెల్ని ఒక కేసులో ఇరికించి అతని అనుయాయులు ఆమె ఆత్మహత్య చేసుకునేలాగా, అంటే ఆత్మహత్యకు పురుకొల్పేలా ఆ అమ్మాయిని చేసి ఆత్మహత్య చేసుకుంటుంది ఆ అమ్మాయి. తర్వాత బోస్ యొక్క నిజాయితీ గుర్తించినటువంటి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు ఆయనకు బోస్కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడు. టికెట్ ఇచ్చి తర్వాత బోస్ ఎమ్మెల్యేగా గెలుస్తాడు. అలాగే ముఖ్యమంత్రిగా కూడా పనిచేస్తాడు. చివరికి ముఠా నాయకుడిని ఆట కట్టించి తన రాజకీయ పదవులన్నింటినీ రాజీనామా చేసి చివరకు కూలిగా జీవిస్తాడు. అయితే ఇందులో బజ్జీల బుజ్జమ్మగా ఈ మీనా చక్కటి మంచి అంటే అన్ని 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 రకాలుగా ఆమె నవరసాలు చూపించింది. ఇందులో చక్కగా హాస్యం పండించింది మీనా. అలాగే రోజా కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇందులో చాలా బాగా ఆమె చేసింది. రోజా క్యారెక్టర్ కూడా చాలా మంచి క్యారెక్టర్ ఇందులో. అయితే ఈ సినిమాలో ఇద్దరు కూడా పోటాపోటీగా నటించారు చిరంజీవి గారి పక్కనే. నిజంగా చిరంజీవి గారు ఈ సినిమాలో చేసినటువంటి ఫైట్స్ కానీ, ఆయన చేసే ప్రతి డైలాగ్ కూడా నవ్వొస్తుంది. అంత గొప్పగా రాశారనమాట పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్. ప్రతి డైలాగులోను కూడా పరుచూరి యొక్క అంటే వారే అక్కడ ఉన్నారా అన్నంత గొప్పగా ఈ ప్రతి డైలాగులోను కూడా వారి మార్కు కనిపించిందనమాట. ఈ సినిమాకు సంగీత దర్శకులు రాజ్కోటి చిరస్మరణీయమైనటువంటి మాస్ సాంగ్స్ కంపోజ్ చేసి సినిమాని విజయం వైపు నడిపించారు వీరు. ఈ పాటలు నిజంగా అంటే అసలు సంగీత దర్శకులు అంటే ఎలా చేస్తారు అంటే, ఈ పేటకు నేనే మేస్త్రి అనే ఒక పాట ఉంది ఇందులో. దానికి ముందు అదిగో పైన ఉన్నది డైలాగు, ఓ ఇరబ్బా ఓ ఇరబ్బా ఓ ఇరబ్బా ఓయ్, ఈ పేటకు నేనే మేస్త్రి, నిరుపేదల పాలిట పెన్నిది అనేటటువంటి పాట చాలా అద్భుతంగా ఉన్నటువంటి పాట. అలాగే
చిక్కు చిక్కు బం అనే ఒక పాట, అంజనీ పుత్రుడా వీరాధి వీరుడా అనే ఒక పాట. ఈ పాటలన్నీ కూడా నేటికి ఏనాటికి కూడా ప్రేక్షకుల గుండెల్లో నాటుకుపోయాయి. ఇందులో ఈ పేటకు నేనే మేస్త్రి అనేటటువంటి ముందుగా వచ్చే బిట్టు, ఆ బిట్టు ఎలాంటిదంటే హోయ్ రబ్బా అనేది చాలా, అసలు ఈ డ్యాన్స్ కోసమే చాలామంది వచ్చి సినిమా చూసి వెళ్ళిపోయేవారట. అంత అద్భుతమైనటువంటి సాంగ్స్ ఇందులో ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ పాట ఎంత సూపర్ హిట్ అయిందో తెలుసా? ఇది హోయ్ రబ్బా అన్న పాట. ఈ పేటకు నేనే మేస్త్రి, నిరుపేదల పాలిట పెన్నిది. అంటే నిజంగా నిరుపేదల పాలిట పెన్నిది అయినా అంత సినిమా అంతా కూడా అలాగే చేశాడు. ఎక్కడ అన్యాయం అంటే ఎమ్మెల్యేగా గెలిచాడు, అలాగే ఆయన మంత్రిగా కూడా పనిచేశాడు. మంత్రిగా పనిచేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా న్యాయం ధర్మం ఆయన విడవలేదు. ఎక్కడ తప్పు జరిగితే అక్కడ, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వెళ్ళి వాలిపోయేవాడు అనమాట ఆయన. అంత అద్భుతంగా అసలు ఈ క్యారెక్టరు ఆయనకి నా భూతాన భవిష్యత్ అని చెప్పొచ్చు. ముఠా మేస్త్రి అంటే అసలు ఎంత మాస్ క్యారెక్టర్ అంటే నిజంగా ఇది అంత అద్భుతమైన క్యారెక్టర్ ఇది. ఈ క్యారెక్టర్ ఆయన చేస్తుంటే నిజంగా ఫ్యాన్స్ ఎక్కడ అసలు డ్యాన్సులు, థియేటర్లో ఏలలు డ్యాన్సులు, ఆ స్క్రీన్ మీదకి డబ్బులు విసరడం, అంత గొప్పగా చేశారు ఈ సినిమాకి. ఫ్యాన్స్కి బాగా ఊపునిచ్చినటువంటి చిత్రం ముఠా మేస్త్రి. మరి అందరికీ సెలవు, నమస్కారం.